వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె రాత్రి బస చేసి ప్రాంతం దగ్గర నుంచి ఇక బయలుదేరతారు. సదుం కల్లూరు మీదుగా దామల చెరువు తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తేనెపల్లి రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పి కొత్తకోట పాకాల క్రాస్ గదంకి అలాగే పినపాకం అలాగే ముంగిలిపట్టు మాముంజూడు అలాగే ఐతేపల్లి క్రాస్ చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బసకు చేరుకుంటారు. రెడ్డిగా చిత్తూరు జిల్లాలో జగన్ యాత్ర అయితే కొనసాగుతోంది. ఈ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అసలు ఏ విధంగా జరుగుతోంది, ఏంటి, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఎలాంటి ప్రసంగాలు జరుగుతున్నాయి, బహిరంగ సభల్లో ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఏ విధంగా ఉండబోతోంది ఈ రోజు పర్యటనకు సంబంధించి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ కూడా అంటే ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎన్నికలకు చాలా దగ్గర సమయం ఉంది. కేవలం ఇంకా 39 రోజులు 40 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఆ రకంగానే ముందుకెళ్తున్న తరుణంలోనే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ కూడా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. రాయలసీమ జిల్లాలో ఇప్పటికే కొన్ని జిల్లాలు కంప్లీట్ అవ్వడం జరిగింది. నిన్న అంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాకు ఆయన వచ్చిన సమయంలో మదనపల్లిలో ఆ ప్రోగ్రాం స్టార్ట్ అవడం జరిగింది. మదనపల్లిలో పెద్ద ఎత్తున అంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేదంటే కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అదే ఉత్సాహంతోనే ఆయన కూడా వరాల జల్లు కురిపించారు. అంటే మదనపల్లి పట్టణానికి సంబంధించి కావచ్చు, లేదంటే జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ఈ కార్యక్రమాలన్నిటిపైన కూడా స్థానికంగా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ కూడా 2వ రోజు పర్యటన కొనసాగబోతోంది. ఆల్రెడీ నిన్న అంటే పుంగనూరు కాన్స్టిట్యూన్సీలోనే ఆయన సోమల వద్ద ఆయన బస్ చేసి రాత్రి అక్కడే ఉన్నాడు. ఇవాళ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే వచ్చే సమయంలో దామల చెరువు అంటే కల్లూరు మీదుగా దామల చెరువు ప్రాంతంలో ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ నుంచి పూతలపట్టు వెళ్తారు. అయితే చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి వస్తున్న నేపథ్యంలో అక్కడ క్రాస్ వద్ద పెద్ద ఎత్తున జనాలు అంటే అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. భారీ బహిరంగ సభ కూడా కొనసాగుతుంది. అందువల్లనే చెవిరెడ్డి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి వెళ్లి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి ఆయన ఘన స్వాగతం పలుకుతారు. అదే స్థాయిలోనే వేలాది మంది కార్యకర్తలు, నాయకుల మధ్యన ఆయన ప్రసంగించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉద్దేశం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతి సభలో కూడా మాట్లాడుతూ కూడా అంటే సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ విధంగా 5 సంవత్సరాలు పేదలకు అందరికీ కూడా అందించారో అదే స్థాయిలోనే మరోసారి మీరు అందరూ కూడా అవకాశం కల్పిస్తే అంటే నేను మంచి చేస్తుంటేనే మీరు గెలిపించండి, ఓటు వేయండి అంటూ కూడా ఆయన చాలా క్లారిటీగా సూటిగా చెప్పేస్తున్నారు. మరి ఆ రకంగానే అందువల్లనే పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన సభకి తరలి వెళ్తున్నారు. దామల చెరువులో చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ కింద జరిగేటటువంటి భారీ బహిరంగ నుంచి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి, అదే స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రగిరి నుంచి నియోజకవర్గం నుంచి 6 మండలాల నుంచి కూడా భారీగా తరలి వెళ్లబోతున్నారు. ఆయనకు ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలుకుతారు. దాదాపుగా 1-2 గంటల పాటు దామల చెరువులోనే ఆయన సభ అదేవిధంగా బస్సు యాత్ర కొనసాగుతుంది. దాదాపుగా 10-15 కిలోమీటర్లు అంటే సభ అంటే అదేవిధంగా యాత్ర బస్సు పైన ఆయన యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఇరువైపులా భారీగా జనాలు సమకూరే అవకాశం అయితే ఉంటుంది. అదే స్థాయిలో అదే ఉత్సాహంతో ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టారు, వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక పింఛన్ల విషయం కావచ్చు, లేదంటే రేషన్ పంపిణీ విషయాల్లో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అంటే ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీ విషయాల్లో కావచ్చు, ఇట్లా రకరకాల అంశాల మీద ఆయన అన్ని కూడా మాట్లాడుతున్నారు. అన్ని వర్గాలకి అంటే దగ్గర అయ్యేందుకు ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలకు సంబంధించి అదే స్థాయిలోనే దామల చెరువులు ఇవాళ బస్సు యాత్ర కంప్లీట్ అయిన తర్వాత పూతలపట్టు కూడా నియోజకవర్గానికి వెళ్తారు. పూతలపట్టులో కూడా అక్కడ భారీ బహిరంగ సభ, అదే స్థాయిలోనే బస్సు యాత్రలు కొనసాగిన తర్వాత అక్కడి నుంచి కూడా నేషనల్ హైవే మీదుగా కూడా ఆయన యాత్ర దాదాపుగా చిత్తూరు జిల్లాలో ఇవాళ 50 నుంచి 60 కిలోమీటర్ల పాటు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర బస్సు యాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా వైసీపీ సంబంధించిన కేడర్ అంతా కూడా నాయకులందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో పెద్దిరెడ్డి, చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,
భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటే అదే స్థాయిలోనే పూతలపట్టు ప్రాంతాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రివర్యులు మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి డాక్టర్ సునీల్ వీళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇవాళ రెండో రోజు కంప్లీట్ అవుతుంది. ఈ రెండో రోజు కంప్లీట్ లో దాదాపుగా 60 కిలోమీటర్ల వరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు చోట్ల కూడలలో కావచ్చు, లేదంటే సిటీ అంటే అక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే రోడ్ సైడ్ పూర్తి స్థాయిలో కూడా ఆయన ప్రసంగం అంతా కూడా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. మమత. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.